వర్షం వస్తుంది కదా అనేసి మేమైతే ముగ్గు చాలా చిన్నగా వేసుకున్నాము. తర్వాత పూజ అయింది. పూజ అయిన వెంటనే ఇంక అందరం కలిసి తిన్నాము. హాస్టల్‌లో తిని అయితే నాకైతే యాసిడికొచ్చింది. ఇంక మొత్తానికైతే ఇంట్లో ఫుడ్ అయితే ప్రశాంతంగా తిన్నాము. తిన్న వెంటనే మేమైతే ఎస్‌విసికి అయితే వెళ్ళాము మూవీ చూద్దామని. సరిపోయింది శనివారం మూవీ అయితే చాలా బాగుంది. మూవీ అయిపోయిన తర్వాత జుడియోకెళ్ళాము. అక్కడ నాకు బాగా నచ్చిందయితే ఈ క్యారీ బ్యాగ్స్. ఇవి అండర్ ప్రివిలేజ్డ్ వుమెన్ తయారు చేస్తారంట. వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడం కోసం మనం వీళ్ళకి ఇండైరెక్ట్‌గా వీళ్ళకి బ్యాగ్స్‌ని కొని అయితే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇదొచ్చేసి చాలా తక్కువ కాస్టే, రూ. 30 ఒక బ్యాగ్ వచ్చి. సో, మనం వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఒకరం కనీసం ఒక బ్యాగ్ కొంటే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చిన్న పిల్లల్ని వెంట తీసుకెళ్తే ఏమవుతుందో తెలిసిందే కదా! చాక్లెట్ చూడగానే ఏడుస్తారు. అలాగే మా ఇంట్లో కూడా ఈ పిల్లలు అంతే. ఇంకా వాళ్ళ కోసం అయితే ఈ చాక్లెట్ క్యాండీ తీసుకున్నాము. అలాగా వాళ్ళు తిన్న తర్వాత అయితే మేము బయటకొచ్చేసాము. పానీపూరి తినేసి వచ్చాము. ఎందుకంటే నాన్ వెజ్ ఈరోజు నాట్ అలౌడ్ పండగ కదా! అలాగే గోబీ అయితే ఇంటికి పార్సెల్ తీసుకొని వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, బై.